ఆవకాయ 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 నోరంతా ఊరించే ఆవకాయ 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 నోరంతా ఊరించే ఆవకాయ 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 తెలుగింటి ప్రతి ఇంట ఆవకాయ దూర తీరాలతో బంధమే కలిపిన బంధువే నీవుగా ఆవకాయమ్మని అద్భుతం చూడ చూడ రుచులన్నో వేరు ఆవకాయ రుచి ఇంకో తీరు దేవుడైన భీముడైన సారు ఆవకాయనే ప్రేమిస్తారు ఆవకాయ 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 నోరంతా ఊరించే ఆవకాయ కష్టంలో పేదోడి తోడైన ఈ ఫలమే తరములుగా తొలి పొద్దు పొడుపుల్లే మారే మామిడిలే యోగమే లేనిదే చెరరేదే నీదరి తరములే మారినా తరగని ఆస్తిది ఖండాంతరాలన్నీ దాటే తెలుగింటి ఆవకాయ రుచులు మనవారి గౌరవాన్ని పెంచే దశ దిశలు ఆవకాయకే జై ఆవకాయ 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 నోరంతా ఊరించే ఆవకాయ 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 తెలుగింటి ప్రతి ఇంట ఆవకాయ ఆవకాయ అద్భుత అదరహో తెలుగు వారి ఖ్యాతి ఖండాంతరాలు దాటిందంటే ఇటువంటి సాంప్రదాయ రుచులే కారణం. కలియుగంలో ఒక తారక రాముడు పుడతాడు. అప్పుడు మరెన్నో తెలుగు సాంప్రదాయాల ఖ్యాతి విశ్వవిఖ్యాతమవుతుంది. తదాస్తు. మామిడికాయ పచ్చడి ఏడాది పొడుగునా తెలుగువారి నోట తరగని రుచుల పంట. ప్లాస్టిక్ వాడకండి. మన పాత సాంప్రదాయాల ప్రకారం స్వచ్ఛమైన జాడీలనే వాడుదాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. పాత సాంప్రదాయం పునరుద్ధరిద్దాం. సురక్షా కమిటీ, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా. ఆవకాయ 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 నోరంతా ఊరించే ఆవకాయ 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 తెలుగింటి ప్రతి ఇంట ఆవకాయ